12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా స్టార్ట్ అయినాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక నూతన జంట కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సో ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక ఉత్సవం మహాకుంభాభిషేకం 2026కి సంబంధించి కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ టైంలో మీరు మ్యారేజ్ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. తెలుసా, అంటే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక ఉత్సవం వస్తుందని, ఈ విశిష్టత ఈ రోజు జరుగుతుందని తెలుసా? నార్మల్ గానే వచ్చేసాం. ఏంటి, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం ఈ రోజు మొదటి రోజు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? లైఫ్ లాంగ్ ఇలానే ఉన్నారు. లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్నారు కదా, ఏమైనా టెన్షన్ ఉందా? సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి? ఈ రోజు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. సో చాలా నదుల నుండి కూడా అమ్మవారికి నీరు తెచ్చి అభిషేకాలు కూడా స్టార్ట్ చేశారు. ఈ టైంలో మీరు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి. చాలా బాగుంది. అంటే తెలుసు ఈరోజు జరుగుతుందని, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రోజే రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్నే పెళ్ళి అయింది, ఈ రోజే దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాం. పెళ్లి చేసుకోగానే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, కొత్త లైఫ్ ని స్టార్ట్. అంటే మనం మామూలుగా ఎప్పుడు పెళ్ళైనా సరే మన విజయవాడలో ఏదంటే కనకదుర్గమ్మ గుడి ఫస్ట్ దర్శించుకున్నాకే తర్వాత ఎక్కడికైనా వెళ్తాం. సో అలా నేను నైట్ పెళ్ళి అయింది, ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుంటాం. ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని కొత్తగా పెళ్ళైన సందర్భంగా? మంచిగా ఉండాలి, బాగుండాలి, అంతే. ఎవరు, మీరా ఇంకెవరు? మాదే అండి, మాది బాగుండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అంతే. సో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ఈ రోజు మహాకుంభాభిషేక మహోత్సవాలు స్టార్ట్ అయినాయి, ఎలా ఉంది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అమ్మవారిని ఇవాళ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభాభిషేకం మేము దర్శించుకోవడానికి మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ ఈ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటం మన ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టంగా భావించాలి. దుర్గమ్మ తల్లి దయ ఉంటే చాలు, అందరూ సుఖశాంతులతో ఉంటామనేది మా నమ్మకం. నేను ప్రతివారం వస్తాను, అమ్మని దర్శించుకుని చక్కగా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు, ఏమన్నా? నేను వచ్చిన ప్రతిసారి నాకు అమ్మ చాలా దర్శనం చాలా బాగా ఇద్ది. నాకు ఒక్కొక్కసారి విఐపీల దర్శనాల్లో కూడా వెళ్ళగలుగుతాను. అమ్మ దయ ఉంది అని నాకు చాలా నమ్మకం. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా అమ్మ నన్ను సర్వవేళలా అండగా ఉంటుందని గట్టి నమ్మకం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేనైతే. రావాలి అని అంటే ఈ రోజు కొంచెం నాకు హెడేక్గా ఉండి రాలేనేమో అనుకున్నాను. ప్రతి వారం వస్తాను నేను, ఈ వారం రాలేనేమో అనుకున్నాను. కానీ ఈవినింగ్ అయినా ఇంట్లో పూజ చేసుకుందాం, ఇవాళ వెళ్ళాలి కంపల్సరీగా అని అమ్మని దర్శించుకోవాలని వచ్చానండి. అమ్మల కన్నయ్యమ్మ దుర్గమ్మ ముక్కోటి దేవతలకి అందరికీ తోడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుఖశాంతులు, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, అమ్మ దయ ఉండాలని కోరుకుంటానండి. బాగుందమ్మా బంగారు తల్లి. ఆ దర్శనం ఉంది అనుకుంటా పుణ్యం ఉండాలమ్మా తల్లిది. చాలా బాగా ఉంది దర్శనం, బాగా చేస్తాం. వారం వారం వస్తాను. ఆ తల్లి ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకుంటుంది, అన్నీ కాపాడుతుంది. ఆ తల్లి లేని వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే అన్నీ ఇస్తుంది. ఆ తల్లి బంగారు తల్లి అమ్మ. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏది లోటు ఉండదు. నేను నమ్ముకున్నానమ్మా, నాకు ఏ లోటు లేకుండా తల్లి చేసింది. నేను వారం వారం వస్తాను ఆ తల్లి దర్శనానికి. శుభ్రంగా చూస్తుంది మమ్మల్ని, మా కాపురం శుభ్రంగా ఉంది. నమస్కారం. ఇక్కడేనండి విజయవాడ. మా తిరుపతి అయితే ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం మేము. 12 సంవత్సరాలు బాగుందమ్మా. మేము అసలు అనుకోలే, చిన్న బిడ్డను వదిలేసి వచ్చా. ఎంతసేపు అయిద్దో ఏమో అని తొందరగా వచ్చాము. ఆ తల్లి దర్శనం ఎప్పుడున్నా మాకు బాగా జరుగుద్ది. ఎప్పుడు వచ్చేస్తాం మేము. మాది తిరుపతి, పెద్ద తిరుపతి దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇక్కడే ఉంటాం. అప్పుడు వచ్చాము ఇక్కడికి విజయవాడకి, మళ్ళీ ఈ రోజు రప్పించుకుంది ఆ తల్లి. అసలు మాకు మనోడు పుడితే చిన్న బిడ్డను వదిలేసి వచ్చా నేను. ఆ తల్లి ఏదనుకున్నా జరుగుద్ది. అసలు ఆ తల్లి దయ వల్ల అంతా మంచి జరుగుద్దమ్మా. అందరికి ఏ ఇరుకు ఇబ్బందులు ఉండవు. ఎవరు వచ్చినా బాగా దర్శనం బాగా ఇద్దమ్మా. అందరినీ బాగా చూడాలి ఆ తల్లి.